తర్వాత సిద్ధి వెంకట బుచ్చేశ్వరరావు గారిని ప్రతి వెంకట సుబ్బారావు గారు సన్మానించవలసిందిగా మన కమిటీ సభ్యులు ఉన్నారు. మన పరంజ్యోతి, తర్వాత సీతారామయ్య గారు, రోడి కుమార్, మీరంతా వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మాకు అనుకోకుండా వచ్చినటువంటి వ్యక్తి యూసుఫ్ గారు టైలరింగ్ రంగంలో నూతన వరవడిని సృష్టిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును, గౌరవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి వేటపాలెం ఫ్రెండ్స్ టైలర్స్. ఆయన ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో టైలరింగ్లో కూడా అంత చాకచక్యంగా కటింగ్ చేసేటువంటి వ్యక్తి మన యూసుఫ్ గారు. వారిని కూడా సత్కరించవలసిందిగా సిద్ధి వెంకట బుచ్చేశ్వరరావు గారిని కోరుతున్నాం. మరి మన యూసుఫ్ గారిని సన్మానించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అబ్బాయి మా దగ్గర చదువుకున్నటువంటి వాడు. ఆ కుర్రాడు కూడా మరి బీటెక్ చేసి మరి మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఈయన స్నేహానికి మారుపేరుగా నిలిచేటువంటి వ్యక్తి. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇక్కడ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాల తోడ్పాటును అందిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మాకు మా టీంలో ప్రధానమైనటువంటి వ్యక్తి గుత్తి పరంజ్యోతి. ఆ పరంజ్యోతిని సన్మానించవలసిందిగా బుచ్చేశ్వరరావు గారిని కోరుతున్నాను. తర్వాత మరి సీతారామయ్య గారు మా ఇంటి పక్కనే ఉంటారు. వాళ్ళ మామగారు స్వాతంత్ర సమరయోధులు, మరి జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి మనోరాల్ని వివాహం చేసుకున్న వ్యక్తి మరి సీతారాం గారు. వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రోహిణి కుమార్, సప్రం రోహిణి కుమార్, వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మాకు మిత్రుడు సన్నిహితులైనటువంటి డాకా రమణారెడ్డి గారు మాకు ప్రాణ స్నేహితుడు. ఆయన ఏ విధమైనటువంటి కల్మషం లేనటువంటి వ్యక్తి. ఆయన కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మరి బుచ్చేశ్వరరావు గారికి అత్యవసరమైన పని ఉండడం వల్ల వారు వెళ్తారు. మళ్ళీ భోజనం